ఆముదం ఒకప్పుడు అత్యంత నిరాదరణకు గురైన పంట. ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అనే సామెత మనకు తెలియంది కాదు. కానీ ఈ సంవత్సరం నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకునే పంటగా ఆముదంపై దృష్టి పెడుతున్నారు. ఎల్నినో ప్రభావంతో ఇప్పటి వరకు ఎక్కడా సరైన వర్షం రాలేదు. మున్ముందు వర్షాభావ పరిస్థితులు ఏర్పడవచ్చని వాతావరణ నిపుణులు చెప్తున్న పరిస్థితుల్లో మనం ఎంచుకునే పంట బెట్ట పరిస్థితులను తట్టుకోగలిగినదై ఉంటే ఎంతో కొంత దిగుబడి పొందే వీలుంటుంది. జూన్ ఆఖరి వారానికి వచ్చేసాం. ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ మండలంలో ఇప్పటి వరకు పంటలు విత్తుకోని రైతులు ప్రత్యామ్నాయ పంటగా ఆముదం విత్తుకోవచ్చంటూ ఆముదం సాగుకు అనువైన నేలలు, రకాలు, సాగు యాజమాన్యం గురించి వివరిస్తున్నారు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సేద్య విభాగపు శాస్త్రవేత్త డాక్టర్ భాగవత ప్రియ. ఈ సంవత్సరం ఖరీఫ్లో ఎల్నినో ప్రభావం వల్ల తక్కువ వర్షపాతం నమోదవుతుంది అని ముందస్తుగా శాస్త్రవేత్తలు తగిన జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఈ ఎల్నినో పరిస్థితులలో మనం ప్రత్యామ్నాయ పంటల గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నాము. అలాంటి ప్రత్యామ్నాయ పంటలలో ప్రధానమైన పంట ఆముదము. ఈ ఆముదం పంటలో మనం సాగు పద్ధతులలో ముఖ్యంగా చూసుకోవాల్సింది అంటే నేలలు. అన్ని రకాల నేలలకు ఇది సూట్ అవుతుంది. ఆముదం పంట అనేది బరువు నేలలు కానీ, తేలిక నేలలు కానీ చౌడు భూములలో, నీళ్లు నిల్వ ఉండే భూములలో ఆముదం పంటని మనము వేసుకోకూడదన్నమాట. అలాగే నేల తయారీ విషయానికి వస్తే మనం లోతు దుక్కులు చేసుకోవాలి. లోతు దుక్కులు చేసుకోవడం వల్ల కల్టివేటర్తో 1, 2, 3 సార్లు బాగా చదును చేసుకోవడం వల్ల భూమి సారవంతంగా ఉంటుంది. అలాగే మనకు విత్తనం వేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. మామూలుగా ఖరీఫ్లో అయితే జూలై 31 వరకు విత్తుకోవచ్చు. అలా కాకుండా మనకు సమయం దాటిపోయినప్పుడు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూడా మనం ఆముదంని విత్తుకున్నట్లయితే మీకు అధిక దిగుబడులే వస్తాయి. ఇక రకాల ఎంపిక, మన ప్రాంతానికి, మన నేలకి ఏ రకం సూట్ అవుతుందో ఆ రకాలని మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ICH5, ICH66 66 అనేవి రకాలు ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ 2 రకాలు కూడా 180 రోజులు పంట కాలం ఉంటుంది. ఎకరానికి 7 నుంచి 9 క్వింటాల దిగుబడి అనేది వస్తుంది. ఈ 2 రకాలలో ICH66 66 అనే రకం ఏంటంటే ఎండు తెగులుని తట్టుకుంటుంది, అలాగే బెట్టను కూడా తట్టుకొని అధిక దిగుబడిని ఇస్తుంది. ICH5 అనే రకం ఏంటంటే ఎండు తెగులుని తట్టుకొని అలాగే వేరుకుళ్ళు తెగులుని కూడా తట్టుకుంటుందన్నమాట. ఇవి కాకుండా కొన్ని ప్రైవేట్ హైబ్రిడ్స్, ప్రైవేట్ రకాలు కూడా ఉన్నాయి. ఒక ఎకరానికి 2 నుంచి 2.5 కిలో విత్తన మోతాదు అనేది అవసరం అవుతుంది. అదే తేలిక నేలలు అంటే ఎర్ర నేలలు, తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలకైతే మనం కొంచెం ఎక్కువగా విత్తన మోతాదుని వేసుకుంటాం. ఒక 4 నుంచి 4.5 కిలోల వరకు విత్తన మోతాదు పడుతుందన్నమాట. తర్వాత విత్తే దూరం, బరువైన నేలలకైతే అధిక వర్షపాతము, బరువు నేలలు ఉన్న ప్రాంతాలలో ఎవరైతే ఆముదం వేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు సాలకి మధ్య 90 సెంటీమీటర్ల దూరాన్ని, అదే ఒకే వరుసలో మొక్కకి మధ్య 60 సెంటీమీటర్ల దూరాన్ని పాటించినట్లయితే మనకు మొక్కకి మధ్య తగినంత స్పేస్ ఉంటుంది కాబట్టి మొక్కలు బాగా ఎదగడానికి తోడ్పడుతుంది. అదే తేలిక నేలలు అంటే ఎర్ర నేలలు, తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలకైతే విత్తే దూరం వచ్చేసి 90 సెంటీమీటర్లు, వరుసకి ఒకే వరుసలో 45 సెంటీమీటర్లు మొక్కకి గ్యాప్ ఉన్నట్లు చూసుకున్నట్లయితే మనకి మొక్కలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయన్నమాట. తర్వాత విత్తన శుద్ధి, కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడే అనే పొడిని కిలో విత్తనానికి బాగా కలుపుకొని ఒక రాత్రంతా మనం అలానే ఆరబెట్టుకోవాలి. ఆ మరుసటి రోజు అలా విత్తన శుద్ధి చేసుకున్న విత్తనాన్ని మనము విత్తుకున్నట్లయితే నేల నుంచి, విత్తనం నుంచి సంక్రమించే తెగుళ్లను దాదాపుగా అరకట్టగోగలము. తర్వాత వచ్చేసి ఎరువుల యాజమాన్యం. ఒక ఎకరానికి 26 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల MOPని వేసుకోవాలి. ఇవన్నీ మనం విత్తనాన్ని విత్తుకునేటప్పుడు మాత్రం వేసుకోవాల్సిన ఎరువులు. ఈ ఆముదం పంట అనేది 180 రోజుల పంట కాబట్టి యూరియా అనేది వివిధ దఫాలలో ప్రతి నెలకు ఒకసారి అంటే 30, 60, 90 రోజులప్పుడు మనం ఎకరానికి 13 కిలోల చొప్పున వేసుకున్నట్లయితే మనకి యూరియా అనేది సమర్థవంతంగా ఉపయోగించుకుంటుందన్నమాట పంట. కలుపు యాజమాన్యానికి ఆముద పంటలో మనం సిఫార్సు చేసే కలుపు మందు ఏదంటే పెండిమిథాలిన్ 30% EC అని దొరుకుతుంది. అది ఒక ఎకరానికి 1.5 లీటరు చొప్పున మనము
ఆముదం పంట విత్తుకున్న 24-48 గంటల లోపు మనం పిచికారీ చేసుకోవాలి. అలా పిచికారీ చేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండాలి. ఆముదం పంట విత్తిన 30 రోజులప్పుడు తర్వాత క్విజలోఫాప్ అనే ఒక కలుపు మందు లేదా ప్రొపిక్విజోఫాప్ ఇథైల్ లేదా సహెలోఫాప్ ఇథైల్ అనే కలుపు మందులు 1 లీటర్‌కి 1.25 మిల్లీలీటర్లు చొప్పున మనం కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి జాతి కలుపు నివారణ అనేది జరుగుతుంది. అంతేకాని వెడల్పాకు కలుపు నివారణ అనేది జరగదు. ఆ వెడల్పాకు కలుపు నివారణకు మాత్రం రైతులు తప్పనిసరిగా అంతర్కృషి చేసుకోవాలి. తర్వాత విషయానికొస్తే నీటి యాజమాన్యం. నీటి వసతి ఉన్నవాళ్ళు 1, 2 తడులు ఇచ్చుకోవచ్చు. అదే పుష్పించే టైంలో మరియు కాయ ఏర్పడే దశలో మనము నీటిని ఇచ్చినట్లయితే ఆముదం కూడా చక్కటి దిగుబడిని ఇస్తుంది. ఒకవేళ నీటి లేదు, మనం పూర్తిగా బెట్ట పరిస్థితులకి వర్షాధార పంటగా వేసినట్లయితే ఇప్పుడు ఖరీఫ్ టైంలో పడే ఆ వర్షానికి కూడా మనకి ఆముదం అనేది మినిమం దిగుబడి అనేది ఇస్తుందనమాట. ఒక 5-6 క్వింటాల దిగుబడి అనేది ఎకరానికి వస్తుంది కాబట్టి ఇలా అన్ని జాగ్రత్తలు తగిన మెళకువలు పాటించినట్లయితే మనకు అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఆముదం పంటలో ఎక్కువగా ఉన్నాయి.